నమస్తే, నేను సిరి. ఏపీలో ఈ రోజైతే ప్రధానమంత్రి మోదీ గారు అయితే పర్యటనకి రానున్నారు. సో దీంతోనైతే ఏపీ రూపురేఖలు మారిపోతాయని చెప్పేసి చాలా వరకు ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తే ఇవాళ జాన్ 8 తారీఖు అయితే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ప్రధాని మంత్రి గారు మనకి వైజాగ్లో పర్యటన చేయబోతున్నారని మనకు తెలిసిందే. అయితే ఈసారి ఈ పర్యటన మాత్రం ఖచ్చితంగా ఏపీ రూపురేఖల్ని మార్చే దిశగానే ఉంటుంది అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సరే, యాక్చువల్గా మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి. గతంలో ఒకసారి రావాలనుకున్నారు కానీ అప్పుడు వాతావరణ పరిస్థితులు బాగాలేక రాలేదు. ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి దాదాపు 2,08,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్కి దాంట్లో కొన్ని వాటికి శంకుస్థాపన చేస్తున్నారు, కొన్ని ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైజాగ్కి సంబంధించి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఆఫీస్ కోటి, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలకి, తర్వాత డ్రగ్స్ అంటే మీన్స్ మెడికల్కి సంబంధించింది, ఆ మెడికల్ ఆ పార్క్స్కి సంబంధించి కానీ, కొన్ని రోడ్లు కానీ, కొన్ని హైవేస్ కానీ, అంటే కృష్ణపట్నానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ కానీ, ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు కూడా మారేటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రధానమైన లోటు ఏంటంటే పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కలగాలి అనేటువంటి ఇది మెయిన్. దాంతోపాటు రాష్ట్ర ఆదాయం కూడా పెరగాలి. రాష్ట్ర ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా ప్రజల సంపద అవకాశాలు కూడా పెరిగితే అది అసలైన అభివృద్ధి. అప్పుడు దాంతో వచ్చినటువంటి డబ్బులతో మనం సంక్షేమ కార్యక్రమం ఎన్నైనా చేయొచ్చు. అవును సార్. అంటే నేను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే గతంలో కేవలం అప్పులు తీసుకొచ్చి మాత్రం అకౌంట్లో వేసేసి ఇదే అద్భుతం, ఇదే పరిపాలన అనేటువంటి పరిపాలన చేశాడు. మీకు గుర్తుండే ఉంటుంది. అతను పదే ఏం చెప్పుకున్నాడు, గత ప్రభుత్వం 2,80,000 కోట్ల రూపాయలు మేము డీబీటీ ద్వారా బటన్ నొక్కి ప్రజల అకౌంట్లోకి వేసామని చెప్పన్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఈ 7 నెలల్లోనే 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి, అంటే పరిశ్రమలకి వాటికి శంకుస్థాపన చేస్తారు. దానికి దీనికి బోతారు నాట్ సేమ్ అంటారు చూరా, అలాగే దానికి దీనికి అంత వ్యత్యాసం ఉంది. అక్కడ ఆ రోజున మీరు 2,60,000 కోట్లు ప్రజల అకౌంట్లు వేసేమన్నా కూడా ప్రతి నెల వచ్చేటప్పటికి మొదటి తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ ఈ నెల ఏమిస్తుందో ప్రభుత్వం ఎదురు చూసేటువంటి పరిస్థితి. అలా కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు ఎప్పుడైతే పెరిగి పరిశ్రమలు ఎప్పుడైతే ఉన్నాయో, యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగినాయో, మౌలిక సదుపాయాలు దాంతోపాటు పెరిగినాయో, ఆటోమేటిక్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అంటే ప్రజల ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాలు ఇదవుతున్నాయి. అందుకని ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతం, ఇప్పుడు ఉత్తరాంధ్ర సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఒక పరిశ్రమలు, అదేవిధంగా రాయలసీమ ఆ ప్రాంతానికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ లాంటివి కానీ ఆ కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా మన కోస్తలకు సంబంధించి ఈ వ్యవసాయ దానికి సంబంధించిన పరిశ్రమలు. నేను అంటే ఏ ప్రాంతానికి అనుకూలంగా ఉండే పరిశ్రమలు ఆ ప్రాంతానికి వచ్చేలాగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పోర్టుల అభివృద్ధి కావచ్చు, లేకపోతే విమానాశ్రయాలు కావచ్చు, అన్నిటికంటే ముందు హైవేస్, రోడ్లు బాగుండాలి కదా. రోడ్లు బాగోకపోతే ఏ పరిశ్రమలైనా ఎలా వస్తాయి, ఎవరు వస్తాడు? ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంటే దాంతోపాటు ఎప్పటి నుంచో కూడా వైజాగ్ రైల్వే జోన్ అన్నది పెద్ద కళాఖండం ఉంది. సరే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ విభజన చట్టంలో కూడా ఏం పెట్టారంటే నవ్యాంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా కొత్త జోన్ ఇస్తామనేది ఒక ప్రామిస్ ఉంది. గత 10 సంవత్సరాలు బట్టి దాన్ని ఇటువంటి మాటలు లేకుండా పోయినాయి. గత 5 సంవత్సరాలు అయితే మోదీ గారు వచ్చినప్పుడు కూడా మోదీ గారికి అర్థం కాకుండా తెలుగులో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ కానీ. వాటిలో గత ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోవాలి. ఈ రోజున వాటిని మళ్ళీ ఆ విషయంలో ఈరోజు సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఆఫీస్ ప్రధానమంత్రి గారి మోదీ చేతుల మీదుగా జరుగుతున్నాయి. బల్క్ డ్రగ్స్ పార్క్ ఉంటుంది, అది ఎక్కడది అనకాపల్లి జిల్లాలో. తర్వాత కృష్ణపట్నానికి సంబంధించి ఇండస్ట్రియల్ రోడ్డు ఆదోనిపట్నం నుంచి NH 167, అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఉన్నాయంటే గుత్తి పెండే. తర్వాత రైల్వే సంబంధించిన ప్రాజెక్ట్స్ అంటే డబ్లింగ్ లైన్లు సంబంధించినవి, కొత్త లైన్లకు సంబంధించినవి, ఆంధ్ర తెలంగాణకి లింక్ అయ్యేటువంటివి, ఇటువంటి రైల్వే ప్రాజెక్ట్స్ ఈరోజు పెద్ద లిస్ట్ ఉంది. 1-2 కాదు, ఒక పరిశ్రమలే కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, కొత్తగా రైల్వే జోన్కి సంబంధించిన ఆఫీస్ ఓపెనింగ్ కావచ్చు, ఇవన్నీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. ఇవన్నిటికీ కూడా దాదాపు 2,00,000 కోట్ల రూపాయల పైనటువంటి విలువైనటువంటి పరిశ్రమలు, ప్రాజెక్ట్స్, వాటికి సంబంధించి కొన్ని ఆల్రెడీ నేషనల్ హైవేస్ కంప్లీట్ అయినాటికేమో ప్రారంభోత్సవాలు చేస్తున్నారో, కొత్త వాటికేమో శంకుస్థాపనలు జరుగుతున్నాయి.
ఏదేమైనా ఈరోజు మనం పదే పదే సిరి మనం ఎన్నిసార్లు మాట్లాడుకుని ఉంటాం. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత హైదరాబాద్ లాంటి ఆదాయం వచ్చే నగరం కోల్పోయిన తర్వాత ఇక్కడ సరైనటువంటి అవకాశాలు లేకుండా అయినటువంటి పరిస్థితుల్లో యువత ఇతర రాష్ట్రాలకు వెళ్ళబడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంతోపాటు మనం అందరూ కూడా ఆనందపడవలసిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అలా ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనకి ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి అమరావతి రాజధాని, మనకంటూ ఒక రాజధాని నిర్మించుకోవాలన్నటువంటి కళని ఛిద్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ తిరిగి దాన్ని కలకలాడేటువంటి పరిస్థితి చేసుకుంటుంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహకారం ఇచ్చింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి అసలు నిర్వాసితులు వదిలేశారు. మొన్న ఒక 1000 కోట్లు ఇచ్చేసింది కూటమి ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరూ డబ్బులు ఇవ్వడం, ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏంటంటే ఈ విధంగా అమరావతి, పోలవరం ఈ పక్కన కంప్లీట్ చేసుకుంటేనే రాష్ట్రంలో ఇటువంటి పరిశ్రమలన్నీ ఐటీ ఇండస్ట్రీస్, లేకపోతే డ్రగ్స్ పార్క్కి సంబంధించి అక్కడ ఇండస్ట్రీస్, రైల్వే లైన్స్, ఇది కదా అభివృద్ధి. అంటే ఈ రోజు మనం పెట్టిన పెట్టుబడి భవిష్యత్ తరాలకి మంచి ఇదిగా ఉండాలి. అది మానేసి కేవలం ఏ రోజుకి ఆ రోజు తినేసి కూర్చుంటే మాత్రం కుదరదు కదా. నేనంటుంది ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్యరూపం దాల్స్తే నేనంటుంది సరే 2029కి భారతదేశంలోనే ఒక అగ్రగామి స్థానంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అంటే ఒక ప్రజలకి సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకత్వం ఉంటే ఏ విధమైన మార్పు వస్తుంది అన్నది ఇది ఉదాహరణ. అంటే చాలామంది కేవలం బట్టలు నొక్కితే అవ్వదు అంట. ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోర్టుల విషయం చూడండి, లేకపోతే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన విషయం చూడండి. ఈ రోజున కొత్తగా మళ్ళీ 7 పోర్టులు కట్టాలన్నటువంటి ఆలోచనతోటి భూసేకరణ జరుగుతుంది. కొన్ని చోట్ల సగం పైన భూసేకరణ అయిపోయింది కూడా. నేనంటుంది ఇవన్నీ కూడా ఈరోజు కంటికి కనిపించవు. కానీ భవిష్యత్తు 2-3 సంవత్సరాలు అయిన తర్వాత, 4-5 సంవత్సరాలు అయిన తర్వాత ఇవన్నీ కార్యరూపంలో దాల్చినాయి అనుకోండి, అప్పుడు దాని ఫలాలు అందుతాయి. అంతేగాని ఈరోజు నాటిన విత్తనాలు ఈరోజు రాత్రి తెల్లవారుజామునే కాయలు కాసేది కదా, అటువంటిది ఈ రోజున జరుగుతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ కార్యరూపం తెలిస్తే మాత్రం అద్భుతమైనటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ మాత్రం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు చూసినట్టయితే సార్ దావోస్కి వెళ్తున్నారు అండ్ అట్లనే లోకేష్ గారు చాలా వరకు వెళ్ళిన ప్రతి చోట నుంచి కూడా ఆయన మాట్లాడి ఏదో ఒక పరిశ్రమని ఏపీకి వచ్చే విధంగా తను పోరాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఫస్ట్ నుంచే ఎన్నికలకి అంటే ఫలితాల ముందు నుంచే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి ఏపీకి పరిశ్రమలు రావాలి అంటే చాలా వరకు గతం అనుభవాలతోనే ఆ పరిశ్రమ పెట్టే వాళ్ళు కూడా భయపడుతున్నారు అనే ఒక వార్త అయితే. ఎందుకంటే అద్భుతమైన వనరులు ఉన్నాయి సరే, రాష్ట్రంలో వనరులకి ఏమీ లోటు లేదు. ఖనిజాలు ఉన్నాయి, చక్కటి వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, అద్భుతమైన తీర ప్రాంతం ఉంది, అన్నీ ఉన్నాయి. అదే అంటారు చూసారా, అన్నీ ఉండి అల్లి నోట్లో సెనన్నట్టుగాను మనకు నాయకత్వం కూడా అటువంటి నాయకత్వం రావాలి. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? కేవలం దావోస్ వెళ్ళడమే తప్ప ఒకటి తీసుకొచ్చిన పరిశ్రమ లేదు. పైగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను కూడా వెళ్ళగొట్టేసినటువంటి పరిస్థితి. ఏంటంటే ఇక్కడ వనరులు ఉన్నాయి కానీ రాజకీయ వాతావరణం కూడా చూస్తారు పారిశ్రామికవేత్త ఎవరైనా. అంటే రేపు పొద్దున ఈ రోజు పెట్టుబడి పెడతాను, సరిగ్గా ఇండస్ట్రీ ఈ రోజున శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం వేయడానికి 3-4 సంవత్సరాలు పడుద్ది. అప్పుడు ఆ సమయానికి మళ్ళీ రాజకీయ వాతావరణం ఏమైనా మార్పు వచ్చిందనుకో, నేను పెట్టిన పెట్టుబడికి ఇబ్బంది కలుగుతుంది కదా అనేటువంటి వస్తుంది. అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా ఒక గ్యారంటీ, ఒక భరోసా పారిశ్రామికత ఇవ్వాలి. ఆ ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అందుకని ఆ నమ్మకంతో చంద్రబాబు గారిని చూసిన కానీ, లేకపోతే ఈ కూటమిలో ఉన్న నాయకులు చూసి కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చే సమయంలో కూడా ఇదే ప్రభుత్వం వస్తుందని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రావడానికి లూలు గ్రూప్ కావచ్చు, టాటాకి సంబంధించి మైక్రోసాఫ్ట్ గ్రూపులు, IBM లాంటి సంస్థలు, అంటే 1-2 కాదు, ఇన్ఫోసిస్, ఒక పక్కన ఇటువంటి ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మ్యాక్సిమం మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ వనరులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తున్నాయి. దాంతో ఏమవుతుందంటే 2 చేతులు కలిసాయి కాబట్టి ఖచ్చితమైనటువంటి అభివృద్ధి ఏంటనేది ఈరోజు చూడబోతున్నాం. నేను అంటుంది 2029 ఒక నవశకం, అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా మాత్రం మారబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.